ఉన్నాయి ప్రతి జిల్లాలో కూడా. ఇక్కడ కూడా జనరల్ ఇష్యూసే ఉన్నాయి. ప్రత్యేకంగా కోరుట్లకు, మెట్పల్లి, తర్వాత జగిత్యాలు ఇన్ఫ్రా ఇష్యూ ఒకటి ఉన్నది, క్యాడర్ ఇష్యూ రెండోది ఉన్నది. ఇన్ఫ్రా ఇష్యూ ఏ రకంగా ఉన్నది అంటే పెండింగ్ బిల్స్, పేమెంట్స్. దిస్ ఈజ్ ఎ జనరల్ issue everywhere in the state, but some departments the payments may be delayed, but as far as the health department is concerned, we cannot afford to delay the progress or the completion of infra or the payments whatever it is there. త్వరలో ఈ బిల్డింగ్స్కు సంబంధించినంత కూడా పేమెంట్స్ అయ్యే దిశగా మా ప్రయత్నం ఉంటుంది, అందిస్తాము. తొందరగా ఈ బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోవాలి. ముఖ్యంగా మెడికల్ ప్రొఫెషన్లో ఆ కంఫర్టు, ఆ స్టూడెంట్ కంఫర్ట్ మనం చూడాలి. దట్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. సో హోప్ఫుల్లీ విల్ సీ దట్ ద వర్క్స్ 4 నెలలు అయిపోయిందంట పనులు ఆగిపోయి కూడా. దట్ నాట్ ఏ గుడ్ సైన్ ఎట్ ఆల్. రిజల్ట్ టు ద గవర్నమెంట్. ఇప్పుడు 20 లక్షలతోటి మా ప్రాంతంలో కూడా ఇదే ఇబ్బంది ఉన్నది. 20 లక్షలతో సబ్ సెంటర్ కంప్లీట్ అయితే లేదు, ఇన్కంప్లీట్ అయి ఉన్నది. అది కంప్లీట్ కావాలంటే కాస్ట్ ఎస్కలేట్ అయింది కనుక మినిమం 4-5 లక్షల రూపాయలు ప్రతి సబ్ సెంటర్కి వస్తేనే వి విల్ ఏబుల్ టు డూ జస్టిస్ టు ద కాంట్రాక్టర్ అండ్ టు ద కంప్లీషన్ ఆఫ్ దట్ వర్క్. అదొకటి. తర్వాత ద అదర్ ఇష్యూస్, డిస్ట్రిక్ట్ కంపారిషన్, నేషనల్ హెల్త్ మిషన్, ఒక తెలంగాణ వైద్య విధానంలో 6 crores, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డ్రగ్స్ 75 lakhs. I'm surprised. The last 3 years the amount is pending. The last 3 years, which is the localized purchase. Last 3 years, about what is the amount? 1.44 రావాలి. 74 is outstanding, but overall you're supposed to get 1.44. I'm surprised. This is very important thing. Tarvata to trauma centers. We have identified, but somewhere there should not be a miscommunication between the government and the collectorate. Give your opinion on the trauma center. How many trauma centers you need? Actually, we are sanctioning about 74 or 84 trauma centers. In case we need additional trauma centers, we'll sanction it. Now, proposal what we trauma. Definitely. అదొకటి. తర్వాత ఇవాళ పర్మనెంట్ సెంట్రల్ మెడికల్ స్టోర్ ఉందా మీకు? పర్మనెంట్ లేదు సార్. సెంట్రల్ మెడికల్ స్టోరు క్రిటికల్ క్రిటికల్ కేర్ యూనిట్ మనం పెట్టుకుంటాం. వెరీ గుడ్. అదే అంటున్నాను. అయిపోతుందా మంత్ ఎండింగ్లా? ఒకటి. రెండోది, ఈ మెడికల్ కాలేజ్కు సంబంధించి ప్రిన్సిపల్ గారు ఏరి, ఐ వాంట్ ఏ రిపోర్ట్ ఇన్ 20-25 days how your cadre is working there, what is the percentage of absenteeism. Sure. I'm very serious about it. Definitely. After 20 days, I'll speak to the collector and is going to submit a report to the collector. Yes, sir. And one copy to the DME. Sure, sir. I'll update the collector also, sir. What about the facial identification? Yes, sir. They've already given the purchase order, everything. Next week they are supposed to come. For all the qualities, they are coming the next week, mostly. Sir. So we have already given the purchase order. We are in touch with the nesting persons also, who is supplying the instrument to us. So next week, hopefully, they'll install. Major issue now. Because after a number of medical colleges have come up, most of the Vaidya Vidhan Precious hospitals have been converted into GGH. Now equipment, one is purchase of the equipment, installation of the equipment, AMC. This is going to be a major issue in future. So let us concentrate on equipment. మీకు ఏ ఎక్విప్మెంట్ అవసరం ఉందో మెడికల్ కాలేజ్కు, హాస్పిటల్కు, వైద్య విధాన పరిషత్ కానీ, జీజీహెచ్ఏ కానీ, ఇక్కడ ఏ ఎక్విప్మెంట్ అవసరం ఉందో పెట్టినావు కదా. జస్ట్ ఎంసీహెచ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎనీ హాస్పిటల్ ఎక్విప్మెంట్, ద వే వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హెచ్ఆర్, ఇన్ఫ్రా, డ్రగ్స్, డయాలసిస్, నౌ క్యాన్సర్ స్క్రీనింగ్, తర్వాత ట్రామా, అంబులెన్సెస్, ఎన్సిడి. అదే రకంగా at par our concentration should be on equipment. Huge structures వచ్చేస్తున్నాయి. equipment
లేదు. ఉన్న మెయింటెనెన్స్ కావాలంటే ఏఎంసీ కావాలి. సో వీ హ్యావ్ శాంక్షన్ వన్ సెక్షన్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎక్విప్మెంట్ ఇన్ ద టీజీఎంఐడిసి. దాన్ని ఇప్పుడు మనం స్ట్రెంథన్ చేయాలి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద మెయిన్ ఇష్యూస్ హ్యావ్ అండర్స్టాండ్. తర్వాత మన సీనాని ఇప్పుడు వచ్చి అంటున్నాడు కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ ల్యాండ్ అక్విజిషన్ అంటున్నాడు. ఇరిగేషన్ మంత్రిని కానీ నేను ఇంజక్షన్లు ఇచ్చే మంత్రిని. మీకు 3 అంబులెన్స్లు కావాలంటే అంబులెన్స్ కొరత లేదు, అంబులెన్స్లు ఇద్దాము. దిస్ నాట్ ఎ ఇష్యూ ఎట్ ఆల్, విల్ గివ్ యూ ద అంబులెన్సెస్. బట్ యాజ్ ఫర్ ఇరిగేషన్ ఈజ్ కన్సర్న్ 40 కోట్లు కావాలంట కలెక్టర్ అడిగిన నేను ముందుగా చెప్పినా ఇప్పుడు వేములవాడ 50 బెడెడ్ ఎంసీ రాసుకున్నది. నంబర్ 1 మా డిపార్ట్మెంటే ప్రజల మధ్యలో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఏముంటుంది తెలిసిందా, ఎంత కష్టపడ్డా చివరకు అంత చిన్న ఇంత నెగటివ్ వచ్చినా రాసిస్తారట. ఇంకొకటి వన్ మోర్ ఇష్యూ విత్ రిగార్డ్ టు ద ఎర్స్ట్వెల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్.